హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ తరఫున ఇస్తామన్న కాంగ్రెస్. బీసీలకి 42% రిజర్వేషన్లు ఎట్లా అని కాంగ్రెస్ పార్టీ ప్రజలను అడుగుతుంది. అలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను అడుగుతుంది. ఎవరు చెప్పారు 42% ఇవ్వని? మీరే కదా కామారెడ్డి డిక్లరేషన్ అని ఒకటి పెట్టి, కామారెడ్డిలో పెద్ద మీటింగ్ పెట్టి, బహిరంగ సభ పెట్టి, ప్రపంచం మొత్తం వినేలాగా, ప్రపంచం మొత్తం చూసేలాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉద్దండులంతా స్టేజ్ మీద కూర్చొని ప్రకటించారు ఆర్భాటంగా, అట్టహాసంగా. బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం, చట్టం చేస్తాం అని చెప్పినాం. ఇవాళ ప్రజలను అడుగుతున్నాం. చేస్తానన్న చెప్పింది మీరే. ఎట్లా అంటే ఏం చేయాలా? ఎత్తేసుడే ఉంది కథగా. ఏమి లేదు. ఆడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ఫిబ్రవరి 4 రోజు ప్రకటించిండు. బీసీలకి రిజర్వేషన్లు 42% ఇవ్వాలంటే లోక్సభలో చట్టం చేయాలి, పార్లమెంట్లో. కాబట్టి అది కాదు. కాబట్టి మేమేం చేస్తామంటే పార్టీ పరంగా ఇస్తాం, మీరు ఇస్తారా అని సవాళ్ళు ఇచ్చినండు. ఇక అబద్ధం ఆడేటోడు కూడా సవాళ్ళు ఇస్తున్నటువంటి ఇదే అంటారు. నువ్వు ఆడేది అబద్ధం, నువ్వు చేసేదే మోసం, మళ్ళీ సవాళ్ళు ఎందుకు అందులో అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల చట్ట ప్రకారం ఇవ్వాలి అనేది బీసీ సంఘాలు కోరుకుంటున్నాయి. మీరేం చెబుతారు? పార్టీ పరంగా ఇస్తాం, సవాళ్ళు ఇస్తాం. అది సవాలే కాదు, దాన్ని సవాల్ అనరు. ఇది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ తరఫున ఇస్తామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో పార్టీ పరంగానే ఎక్కడ చెప్పలేదు, చట్టం చేస్తానని చెప్పారు. ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ మిగిలిన పార్టీలు ఇవ్వాలని సవాలు. ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లగొలాలు. బీఆర్ఎస్ ఎందుకు మల్లగొలాలు పడింది? ఆమె ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మల్లగొలాలు పడాల్సింది, ఘర్షణ పడాల్సింది, సంఘర్షణ పడాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవ్వకపోతే వాళ్ళ మీద నింద ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చెప్పలేదు, తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి స్థానిక సంస్థల్లో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి తగ్గించాల్సి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తగ్గించింది అని చెప్పారు. ఆ బీఆర్ఎస్ పార్టీ తగ్గించింది కాబట్టే కదా మీరు పెంచుతున్నది. మేము వస్తే పెంచుతూ కేసీఆర్ తగ్గించిండని. ఇక ఇందులో బీఆర్ఎస్ మల్లగొల్లాలు పడేది ఉంది. వాస్తవంగా ఇవాళ సేఫ్ సైడ్లో ఉంది ఏదైనా పార్టీ అంటే బీఆర్ఎస్ఏ ఉంది. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో వాళ్ళకి ఎట్లాగా తగ్గించారనే పేరు వచ్చింది. పెంచుతారని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, పెంచాలని ఒత్తిడి చేద్ది. ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇస్తారన్న వాళ్ళు కూడా ఇస్తారు. పార్టీ పరంగా పోయేదే ఉంది వాళ్ళకి, రూలింగ్ పార్టీ మీది. ఇంకా నిర్ణయం వెల్లడించిన బీజేపీ నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. స్థానిక ఎన్నికలపై రానున్న క్లారిటీ. ఇలా ఒక 3 మీటింగ్లు ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ ఉంది. తర్వాత గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వీళ్ళంతా దానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్లు ఏం చేయాలనేది మొత్తం ముఖ్యమంత్రి మొత్తం ఇవాళ హై లెవెల్ కమిటీ మీటింగ్లు ఉన్నాయి. అసలు ఏం చేయాలి? స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెట్టాలా, పెడితే ఎట్లా పెట్టాలి, రిజర్వేషన్ల ఖాతా ఏందని మొత్తం క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఫిబ్రవరి 4 నుంచి ఈ రోజు వరకు రోజు ఏదో ఒక రంగా ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, అయిపోయే నోటిఫికేషను, రేపు మాపు అని చర్చలు. ఆ కమిషన్ రిపోర్ట్ నిన్న ఇచ్చారు. అది ఇలా గవర్నమెంట్ చర్చిస్తుంది. దాని తర్వాత రిజర్వేషన్లు ఇవ్వాలా, పార్టీ పరంగా ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వాలా, ప్రభుత్వం ఎంత ఇవ్వాలి. ఇక దాంట్లో క్లియరు. ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు 23% కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. దాంట్లో క్లియర్, డౌటే లేదు అందులో. ఎందుకంటే ఎస్సీలకి ఎస్టీలకు కలిపి ఇప్పటికే దాదాపు 27% దాకా రిజర్వేషన్లోనే, ఇంకొక 23% పెండింగ్ ఉంది. ఆ 23 ఇస్తే 50 దాటడానికి లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. 50% దాటి ఇవ్వాలంటే 9th షెడ్యూల్ అన్న పెట్టాల అంశాన్ని, సుప్రీంకోర్టు అన్న ఇవ్వాలి. అది ఇప్పుడు అయ్యే పని కాదు. కాబట్టి 23% రిజర్వేషన్తోనే అఫీషియల్గా చట్ట ప్రకారం 23% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే 40 ఇతర 50 ఇతర అది అసలు లెక్కలోకే రాదు. ఈ మొత్తానికి అయితే ఎట్లా అనే ఒక అంశంలో ప్రభుత్వం తనలాడుతుంది. తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ మారించడం బై ఎలక్షన్స్ ఖాయమని కేసీఆర్ నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ప్రజలు వారికి బుద్ధి చెప్తారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసిన తాటికొండ రాజయ్యతోని చెప్పిండట. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 చోట్ల
బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు వస్తాయి, మనమే గెలుస్తున్నాం. దాంట్లో స్టేషన్ గన్పూర్ నుంచి తాటికొండ రాజయ్య మాజీ ఉప ముఖ్యమంత్రి నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే ఆయన అని కూడా ఆయన పేరు పెట్టేసిండు. అంటే కేసీఆర్ గారు ఒక రకంగా ఎన్నికలు రాబోతున్నాయి, నువ్వు స్టేషన్ గన్పూర్లో పని చేసుకొని నీదే టికెట్ అని చెప్పినట్టు తాటికొండ రాజని నువ్వే గెలుస్తావు అని చెప్పిండు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కడియం శ్రీహరి అక్కడ నుంచి గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తుందట. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కడియం శ్రీహరికి ఇద్దాం, ఎట్లాగా వర్గీకరణ చేసిన ఆ ఫలితం ఉండాలంటే ఆయనకి ఇస్తే ఒక స్టేట్ వైజ్గా ఆల్రెడీ చాలాసార్లు మంత్రి పదవి చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ ఇంకొక వైపు స్కెచ్ అయింది, తాటికొండ రాజాని గెలిపియాల గన్పూర్లో, పార్టీలో గెలిచిపోయిన కడియం శ్రీహరిని ఓడించాలని ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇది బై ఎలక్షన్స్ వస్తాయని అయితే నిన్న ఒక బాంబు పేల్చిండు కేసీఆర్. మరి అది ఎంతవరకు అయితే అనేది కోర్టు రేపు 18 నాడు ఏమున్నట్టుంది కోర్టులో, అది వస్తే కానీ తెలిసింది. కళ్ళులో పురుగుల మందు కలిపిండట, తాటిగీత కార్మికుడిపై కోపంతో దుశ్చర్య ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో జరిగింది. కళ్ళులో ఇద్దరు కళ్ళు వ్యాపారస్తుల మధ్య పోటీ అట. ఇద్దరు ఆ కళ్ళు గీసే వృత్తిలోనే ఉన్నారు. ఒక ఆయనకి ఎక్కువ అవుతుందట, బాగా కళ్ళు అవుతుంది, బాగా కస్టమర్లు వస్తున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి. పక్కన ఉన్నోడికి తక్కువ కళ్ళు అవుతుంది, కస్టమర్లు రావట్లేదు, డబ్బులు రావట్లేదు. ఈర్ష్యపడి ఇక ఇద్దరికి బడదట్టుంది, ఈర్ష్యపడ్డట. ఎట్లా వీడిని కంట్రోల్ చేయాలని చెప్పి కస్టమర్లు తగ్గియాలి, కళ్ళు వ్యాపారం దెబ్బతీయాలని ఎవరు లేని సమయంలో ఈ కళ్ళు బాగా వచ్చాయనకు సంబంధించిన తాడెక్కి ఆయన కట్టిన లొట్లో ఇషం కలిపొచ్చిండట. పైకి ఎక్కి మళ్ళా ఇషం కలిపొచ్చి కాముకున్నాడు. ఉంటే తెల్లారి కళ్ళు బాగా ఆయన వచ్చి ఆ లొట్టి దింపిండట, మంచిగా దాని నిండా కళ్ళు ఉందట. తీసి కింది దింపాక ఏదో ఒక రకంగా స్మెల్ వస్తుంది, రంగు మారిందని డౌట్ వచ్చింది ఆయనకి. డౌట్ వచ్చి ఈ కస్టమర్లకు పోయకుండా పక్కన పెట్టిండట. పక్కన పెట్టి ఇక చెక్ చేసుకుంటే విషం కలిపినట్టు ఉంది. వెంటనే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినట. నేను పైన ఎక్కడ అంటే పైన కట్టిన లొట్టులో పోయేటంటే వాళ్ళు ఆ వృత్తి చేసేవాళ్ళు తప్ప వేరే వాడు పోయాడు పైకి ఎక్కి. నేను ఇట్లా లొట్టి కట్టి వచ్చినా అందులో విషం కలిసింది, ఎవరో కలిపారని డౌట్ ఉంది, నాకు నా పక్కన ఉన్నోడు పలానా అనుమానం ఉంది చెప్తే ఇక లోపల తీసిపోయి 2 ఉతుకులు ఉతికారట. ఉతికితే అప్పుడు చెప్పిండట, నేనే కలిపింది సార్, బాగా అవుతుంది ఆయన కళ్ళు అని చెప్పి. ఇగో ఇట్లా కూడా ఉంది కథ చూడండి. అది కాబట్టి కళ్ళు తాగేటోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక అడ్డగోలుగా ఉంది లొట్టి దింపినవని పోయంగానే లొట్ట పొట్టకి పోస్తే అది ఏదైనా ఇప్పుడు అదే తాగితే ఎంతమందికి ఏమో చనిపోవడు, అస్వస్థతో ఏదో ఒకటి అయ్యేది కదా. మొత్తానికి తెలివిగా ఆ గౌన్లో ఆయన గమనించిండు, లేకపోతే ఇబ్బంది అయ్యేది. ఇది నిన్న ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో జరిగింది. తాటిపైకి ఎక్కి కలిపిండట వాడు. మరి ఎంత గట్స్ ఉండాలి, ఎంత ధైర్యం. ఇది అంటే క్రైమ్లో ఒక్కొక్క రకంగా జరుగుతుంది. ఎటంటటు ఒకడేమో భార్యను నరికి ముక్కలు ముక్కలు చేసి మాంసం చేసినట్టు చేసి పిండి చేసి డ్రైనేజీలో కలిపిండు. ఒకడేమో ఫ్రిడ్జ్లో పెడతారు, వీడేమో కళ్ళులో విషం కలుపుతారు. అసలు మనుషుల ఆలోచనలో చెప్పచెల్లేమంటారు, అంతా ఎటేటో పోతుంది. ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. దిశ పేపర్ చూద్దాం. స్థానిక పోరుకు ఫైనల్ టచ్ అట. నేడు 3 కీలక భేటీలు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఎం ప్రత్యేక సమావేశం. ఇలా ఫైనల్ టచ్ వద్దట స్థానిక పోరుకు. అయ్యమ్మ ఫైనల్ వచ్చేది ఎప్పుడు, పోయేది ఎప్పుడు, రోజు గోల అవుతుంది. ఇదిగో అదిగో, ఇదిగో ఎన్నికలు, అదిగో ఎన్నికలని. అవి వచ్చింది లేదు, మనం చూసేది లేదు. ఈ అమ్మ అదేదో పెద్ద రాష్ట్రపతి ఎన్నికల లెక్క అయింది. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలకు కూడా ఈ బాధ అంతా రోజు వస్తుంది. ఈ రోజు వచ్చినప్పుడల్లా ఊర్లలో ఏమవుతుందో తెలుసా, ఈ సర్పంచ్కి పోటీ చేయాలన్నవాడన్నా కొద్దిగా ఆశపడ్డాడు, వాని కోలుతున్నాయి డబ్బులు. ఇక వస్తుందట్రా నోటిఫికేషన్ వద్దాడు సంక్రాంతికి, కూర్చుందాం దావత్తు, మందు, బిర్యానీ, చికెను, మటను, వాడు జేబు వదులుతుంది. ఇప్పుడు ఈ ప్రకటన వచ్చిన తెల్లారాల దావతులేనాయి. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా, పెద్దవారిని కలుస్తుండటంతో కొందరిలో సందేహాలు, మళ్ళీ రాజకీయాల వైపు వెళతాననే అనుమానాలు. సినీ రంగం కోసమే ప్రజలు కలుస్తున్నా నా రాజకీయ లక్ష్యాలను తమ్ముడు పవన్ నెరవేరుస్తాడు. సినీ నటుడు చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసిండు. వాస్తవంగా చిరంజీవి మధ్యకాలంలో రాజకీయాల్లోకి మళ్ళీ వస్తాడు, కేంద్రంలో రాజ్యసభ సభ్యుడైతుడు, కేంద్ర మంత్రి అవుతుడు అనే చర్చలు జరిగినాయి. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సందర్భంలో ఆ పోస్టు బీజేపీ వాళ్ళు కావాలనే రాజీనామా చేయించారు. దాన్ని చిరంజీవికి ఇస్తారు, చిరంజీవికి మంత్రి పదవి కూడా ఇస్తారు. ఏపీలో కాషాయ జెండా ఎగరేసే కార్యక్రమానికి నాంది పలికారు చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారాగా. చంద్రబాబు నాయుడు గారికి ముప్పు రాబోతుంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఒక చర్చ జరిగింది. కానీ ఆయన చాలా క్లారిటీగా నిన్న ఒక సినిమా ఈవెంట్లో ప్రకటించిండు,
జీవితాంతం నేను రాజకీయాలకు దూరంగా ఉంటా, ఎట్టి పరిస్థితుల్లో రాను. ఒకవేళ రాజకీయాల్లో ఉన్న పెద్దలనో, ప్రభుత్వాలలో ఉన్న పెద్దలనో కలిస్తే అది సినీ కళామ తల్లి కోసం తప్ప వేరే విషయాలు లేవు. సినీ పరిశ్రమ కోసం కలుస్తూనే ఉంటాను నేను పెద్దవాళ్ళని కలిసినంత సేపట్లో ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో, లేదంటే ఏదైనా పార్టీ అధ్యక్షునో కలిసినంత మాత్రంలో రాజకీయాల్లోకి వస్తున్నట్టు కాదు. ఎట్టి పరిస్థితుల్లో జీవితాంతం రాజకీయాల్లోకి రాను. రాజకీయాలంటే ఒక ఒత్తిడి, రాజకీయాలంటే ఒక టెన్షను, రాజకీయాలు అందరు చేయలేడు అని ఆయన డిసైడ్ అయిపోయింది. నా వల్ల కాదు రాజకీయాలని. నేను కన్న కలలు, నేను పెట్టుకున్న లక్ష్యాలను నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు అని ఆయనకు ఒక నమ్మకం ఉందట. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా వర్గీకరణ చేసినాం, మాదిగలకు మంచి చేయడమే లక్ష్యం. అభ్యంతరాలుంటే సబ్ కమిటీకి చెప్పండి. మందకృష్ణతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. ఏబిసిడిగానే వర్గీకరణ చేపట్టండి. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికల్లో లోపాలున్నాయి. కొన్ని కులాలను కలిపి 4వ గ్రూపులో ఏర్పాటు చేయండి. చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయండి. సీఎం రేవంత్కు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేసిండు. నిన్న మందకృష్ణ మాదిగ మొన్న ఒక లెటర్ రాసిండు. వాస్తవంగా ఆయన ఈ షమీం అఖ్తర్ కమిటీ వేసిన తర్వాత కానీ, షమీం అఖ్తర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కానీ, ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో తీర్మానం రూపంలో ప్రవేశపెట్టారు ఫిబ్రవరి 4 నాడు. ఆ ఫిబ్రవరి 4న మాదిగలకి 9%, మాదిగ సబ్ కులాలకి గ్రూప్ 2కి 9% రిజర్వేషన్ కేటాయిస్తూ, గ్రూప్ 1కి 1%, గ్రూప్ 3కి 5% రిజర్వేషన్లో కేటాయిస్తూ ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో చేశారు. ఆ రోజు వాస్తవంగా మందకృష్ణ మాదిగ సామాజిక వర్గం, ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళు స్వీట్లు పంచుకుంటారు, సన్మానాలు చేసుకుంటారు, సంబరాలు చేసుకుంటారని ఆశించారు. కానీ ఎక్కడ కూడా సంబరాలు కానీ స్వీట్లు పంచలేదు. ఇంకా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని అప్రిషియేట్ చేసే ప్రయత్నం, కనీసం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలపలే. దానిపైన కాస్త ఏదైతే మాదిగ సామాజిక వర్గంలోనే ఒక రకంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకించారు. ఇదేంది ఇంత పెద్ద 30 సంవత్సరాల పోరాటానికి ఫలితం వస్తే కనీసం సంబరాలు చేసుకోరా, కనీసం కృతజ్ఞతలు ముఖ్యమంత్రికి చెప్పరా అనే విమర్శలు వస్తే, దానికి విమర్శలకు విరుడుగా మందకృష్ణ మాదిగ మొన్న ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిండు. మేము వచ్చి కలుస్తాం, టైం ఇస్తే కొన్ని సందేహాలు ఉన్నాయి మాకు అని చెప్పి. వెంటనే టైం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు నిన్న పోయారు, డెలిగేషన్ కలిసిన దాంట్లో ఆయన ప్రధానంగా ఏబిసిడిగానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాకుండా ఏబిసిడిగానే పాత పద్ధతిలో వర్గీకరణ చేయండి. డీని కూడా పెట్టండి. డీలో కొన్ని సబ్ కులాలు పెట్టి వాళ్ళకు కొంత పర్సెంటేజ్ ఇవ్వండి. అంటే ఆయన ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, మాలలకు 5% ఇచ్చారు కదా, దాంట్లో 1% తీసేసి పాత పద్ధతిలో గ్రూప్ ఏకి 1 ఉండేది, గ్రూప్ బికి 7 ఉండేది, గ్రూప్ సికి 6 ఉండేది. ఆ 6లో ఇప్పుడు ఒకటి తీసి గ్రూప్ 1 కింద చేశారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తానంటే ఏబిసిడీలు పాత పద్ధతిలో పెట్టండి, డి అనేది ఒకటి పెట్టి ఆ మాలలకు ఇచ్చిన 5లో ఒకటి తీసేసి వాళ్ళకి ఇవ్వండి, మాలలను 4 చేయండి అని చెప్పి ఆయన ప్రధానంగా అడుగుతున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయింది దాన్ని మళ్ళీ కదిలిచ్చి కందిరీగలు తుట్టిన కదిలించుకోవడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు ఆ 4లో 5లో మాలల సబ్ కులాలకు ఇచ్చిన 5లో ఒకటి తీసైతే ఇక మళ్ళీ అది ఒక ఉద్యమం, దానికి మళ్ళీ ఒక గొడవ ఎందుకనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. మొత్తానికి అయితే మీరు నాకు కాదు చెప్పాల్సింది, షమీం అఖ్తర్ కమిటీకి, సబ్ కమిటీకి పోయి చెప్పండి. అభ్యంతరాలు ఉంటే క్యాబినెట్ సబ్ కమిటీకి పోయి చెప్పండి అంటే వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ని కలిసి ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. కానీ ఇక వాళ్ళు రాజకీయ కోణంలో వస్తుంది. బీజేపీ ఆడిచ్చినట్టు ఆడుతున్న మందకృష్ణ, బీజేపీ ఆడిచ్చినట్టు ఆడుతున్న వ్యక్తికి చెప్పింది మనం ఎందుకు వినాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఒక ఆలోచనలో ఉండు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు. రైట్, సాక్షి చూద్దాం. మహావిషాదం. మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మ్యాక్సీ క్యాబ్ను అతివేగంగా దూసుకొచ్చి ఢీకొట్టిన ట్రక్కు. 7 హైదరాబాద్ వాసులు మృతి. రోడ్డున పడ్డ 7 కుటుంబాలు. మరణంలోనూ వెడిన స్నేహ బంధం. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఉప్పల్ ఏరియాలో ఉంటారట పాపం, మల్లాపూర్ ఆ ఏరియాలో ఒక 7 కుటుంబాలు కలిసి పాపం మహాకుంభమేళాకు ఒక మినీ వ్యాన్ పెట్టుకొని పోయారు. కుటుంబాలే పోయి కొంచెం మంచిగా అది ఏమంటారు దైవ దర్శనం చేసుకొని కుంభమేళాకి ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత వస్తుంది కదా, మంచిగా పోయారు. ఆడ దర్శనం చేసుకొని తిరిగి వస్తానట. తిరిగి వచ్చే క్రమంలో వీళ్ళ వ్యాన్ని ఒక ట్రక్ కూడా వచ్చి బలవంతంగా గుద్దినట్టు 7 మంది చనిపోయారు. 7 అక్కడక్కడ మరణించారట. ఇవాళ 7 కుటుంబాలు రోడ్డు పడ్డాయి. అంతా స్నేహితులట, అంతా ఫ్రెండ్స్ సర్కిల్లో కుటుంబాలను తీసుకొని పోయారు. అంటే మరణంలోనూ కూడా వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ని ఏడలేదు. వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట, అందరు కలిసిపోయారు. మొత్తానికైతే చాలా విషాదకరమైన ఘటన. కుంభమేళాకు పోయి ఒక దైవ కార్యానికి పోయి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ కావటం, చనిపోవటం,
7 కుటుంబాలు ఇవాళ రోడ్డును పట్టడం. దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట. కానీ వాళ్ళని ప్రభుత్వాలు ఆదుకోవాలి, అటు కేంద్రము ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎందుకంటే మొత్తం కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అనేది ఒక వార్త. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. అందరికీ మేలు చేస్తాం, ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లో న్యాయపర చిక్కులు లేకుండా చేశాం, మాదే కులాలు ఉప కులాలకు మేలు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. జూబ్లీహిల్స్ నివాసంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణతో భేటీ. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై సమాలోచన చేశారు, అందరికీ న్యాయం చేస్తారట. మరి మాలలే మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని తడిగుడతో గొంతు కోశారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఇంకోటి వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, రాజ్యసభ మెంబరు, మాజీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండు. ఆయన వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యసభ మెంబర్ అవుతారని, ఏదో ఒక పదవి ఇస్తారని ఒక చర్చ అయితే నడిచింది. వాస్తవంగా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్ కూడా. ఎందుకంటే నిత్యం ప్రజాసేవ, ప్రజలు తప్ప ఆయనకి వేరే వ్యాపకాలు లేవు, ఆయనకి వేరే బిజినెస్లు లేవు. వాస్తవంగా ఆశించారు రాజ్యసభ మెంబర్ వస్తుందని. కానీ చివరి క్షణంలో అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్కు పోయింది, వెనక వస్తుంది అనుకుంది. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిచి బీసీ కమిషన్ చైర్మన్ ఇస్తా తీసుకోండట, నాకు వద్దు అని చెప్పిండట. ఆయన వాస్తవంగా ఏదో ఒక చట్టసభలో సభ్యుడిగా ఉండాలి తప్ప ఇవన్నీ నాకు వద్దని పెట్టుకోండు. ఇప్పుడు రాజ్యసభ మీద గురి పెడితే కాలేదు కాబట్టి ఇప్పుడు మండలి ఎమ్మెల్సీగా చేసి మండలి చైర్మన్ చేయాలి. ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఉండు, ఆ ప్లేస్లోకి ఆయన కూర్చోబెట్టాలని ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు ఆలోచిస్తుందట. ఇది ఒక వార్త. మండలి చైర్మన్గా విహెచ్, శాసన మండలిలో భారీ మార్పులు, పావులు కదుపుతున్న కాంగ్రెస్ హైకమాండ్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా హనుమంతరావు, రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడ్డ విహెచ్. తెలంగాణ శాసనమండలిలో భారీ మార్పులు, కాంగ్రెస్ అధినాయకత్వం శ్రీకారం చుట్టబోతుందా? శాసనమండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానంలో పార్టీ సీనియర్ నేతను ఎంపిక చేయాలన్న ఆదేశాలు పార్టీ హైకమాండ్ నుంచి జారీ అయ్యాయా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుంచి వినిపిస్తుంది. ఇంతగా మండలి చైర్మన్గా ఎవరు రానున్నారు, చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని తప్పించడానికి కారణాలు ఏమిటి అన్న అంశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయట. ఇది ఇప్పుడు ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మండలి చైర్మన్, ఆయన తొలగించి వి హనుమంతరావుని పెడతారట చైర్మన్గా. సీనియర్ నాయకుడు కాబట్టి ఎలిజిబిలిటీ కూడా ఉంది. వాస్తవంగా బీసీ నాయకుడు, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితాంతం గొంతు వినిపించిండు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఉందంటే ఏదో ఒక రకంగా వి హనుమంతరావుని అకామిడేట్ చేయాలి, ఏదో ఒక పదవిని. ఆ పదవులు ఏంటంటే ఎమ్మెల్సీ చేసి మండలి చైర్మన్ ఇచ్చి గౌరవించాలని చెప్పి పెట్టుకున్నట. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ముఖ్యమంత్రికి ఆదేశాలు వచ్చినాయని ఒక షికారులు అయితే పుకార్లు షికారులు చేస్తానే. ఇది ఒక వార్త. రైట్. మన తెలంగాణ చూద్దాం. మరో డిప్యూటీ సీఎం రాబోతుండట తెలంగాణకి, అది కూడా బీసీకి ఇవ్వాలని అధిష్టానం యోచిస్తుందట. రేసులో మంత్రులు పొన్నం ప్రభాకరు, గౌడ సామాజిక వర్గం, కొండా సురేఖ, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గుండు. ఇలా ముగ్గురులో ఒకళ్ళని డిప్యూటీ సీఎం చేయాలి బీసీ సామాజిక వర్గం నుంచి అని. ఎందుకంటే ఇప్పటికే బీసీ కులగన్న, బీసీలకి రిజర్వేషన్లు పెంచుతూ అంతా బీసీ కార్డును వాడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని బీసీకే ఇవ్వాలి, అవసరమైతే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీఏ ముఖ్యమంత్రి ఉంటాడు అనే ఒక ఇండికేషన్స్, ఒక ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ అవుతుంది. దీనికి కౌంటర్గా బీజేపీ కౌంటర్గా, అటు బీఆర్ఎస్ బీసీ కార్డు కౌంటర్గా బీసీకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనే ఒక చర్చ. మరి దాంట్లో రేవంత్ రెడ్డి ప్రపోజల్ కూడా ఉందా, బీసీని ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి. దాంట్లో పొన్నం ప్రభాకర్ ఆయన లాయల్గా ఉంటాడు, మహేష్ కుమార్ గౌడ్ లాయల్గా ఉంటాడు, కొండా సురేఖ మహిళా బీసీ. ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి ఇస్తే ఆయనకు 2 పనులు అవుతాయి రేవంత్ రెడ్డి గారికి. ఒక పని బట్టి విక్రమార్క ఒక ప్యారలల్గా ముఖ్యమంత్రి పోస్ట్ని చేసినట్టు ఉప ముఖ్యమంత్రి చేస్తాడు, ఆయన కౌంటరు చెక్ పెట్టినట్టు అయింది. ఇంకోటి బీసీలకు న్యాయం చేసినట్టు అయింది. ఈ 2 చూస్తుండేమనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ప్యారలల్గా ఉప ముఖ్యమంత్రి ఎక్కడ యాడ్ వేసినా, ఎక్కడ మీటింగ్లో అయినా ముఖ్యమంత్రి పాల్గొన్న దగ్గర పాల్గొనాల్సిన పరిస్థితి ఒక్కడే ఉప ముఖ్యమంత్రి ఉండి కాబట్టి ఉంది. అదే ఇంకొక 2వ ఉప ముఖ్యమంత్రి వస్తే ఈయన ప్రాధాన్యత తగ్గిద్ది, ఈయన నార్మల్ అయిపోతారు.
అప్పుడు ఒకవైపు బట్టి విక్రమార్కకి చెక్ పెట్టినట్టయితే ఇంకొకవైపు బీసీలకు న్యాయం చేసినట్టు రెండు ప్రయోజనాలు ఒక పనితోనే వస్తాయని ఆలోచిస్తున్నా కానీ మొత్తానికి డిప్యూటీ సీఎం రాబోతాడు, మరో డిప్యూటీ సీఎం అన్నారు. మరి మరో డిప్యూటీ సీఎంకి బట్టి విక్రమార్క ఒప్పుకుంటాడా? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యేటప్పుడే కండిషన్ పెట్టిండు అన్నారు అధిష్టానం దగ్గర, ఉప ముఖ్యమంత్రి అయితా కానీ ఒక్కడనే ఉండాలని చెప్పి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పోస్ట్ కావాలని అడిగినందుకు వాళ్ళు ఆ పని చేశారు. మరి ఇప్పుడు 1 ఇయర్ గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఒప్పుకుంటాడా అనేది చూడాలి. నమస్తే తెలంగాణ చూద్దాం. రైతు భరోసా శాఖట లక్షల ఎకరాలు బ్లాక్ చేశారు. వెబ్సైట్లో రైతుల భూములు గాయబు, వాటికి పంట పెట్టుబడి సాయం బంద్. రైతు భరోసా వెబ్సైట్లో సర్వే నెంబర్ల బ్లాకు, ఉన్న భూమిలోనూ కోత. వరంగల్ జిల్లాలో 2 ఎకరాల రైతుకు అసలు భూమే లేదట. సిద్దిపేట జిల్లాలో 6 ఎకరాల వ్యక్తికి 4 ఉన్నట్టు చూపిన వైనం. భరోసా జమ కాకపోవడంతో ఆరాధిస్తే అసలు విషయం వెల్లడి. ఆందోళనలో రైతులు, చేతులెత్తేస్తున్న అగ్రి రెవెన్యూ అధికారులు. రైతు భరోసా శాఖట లక్షల ఎకరాలు బ్లాక్ అయిందని నమస్తే తెలంగాణ రాసింది. సరే కొన్ని టెక్నికల్గా అయ్యి ఉండొచ్చు, మొత్తానికి బ్లాక్ అయినాయండి. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఒక 2 లక్షల ఎకరాలు కొండలు, గుట్టలు, రోడ్లు ఇట్లాంటి వెంచర్లకి ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ, వాటి వరకు ఆపుతున్నాం, మిగతా ఇస్తాం, ఎన్ని ఎకరాలు ఉన్నా అందరు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. వీళ్ళు కొంత రాజకీయం ఇందులో రైతు భరోసా కేసీఆర్ ఇచ్చిండు, కేసీఆర్ లేకపోతే ఆగుతుంది, బ్లాక్ అయినాయి అన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం. 1 లక్షల ఎకరాలలో బ్లాక్ అయిందని రాశారు. కొన్ని టెక్నికల్గా ఇష్యూస్ ఉండొచ్చు, వాటిని క్లియర్ చేస్తారనుకుంటా, కానీ వీళ్ళు చెప్పటం అది. 23% బీసీలకు దక్కేనా? 23% బీసీలకు దక్కేనా? సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వే, న్యాయ సమీక్షకు నిలబడటం ప్రశ్నార్థకమే. ఎస్సీ, ఎస్టీ మినహా మిగతా వాటన్నిటిని జనరల్ స్థానాలుగా మార్చే ప్రమాదం. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాలో నిదర్శనం. అది తెలిసే పార్టీ పరంగా కోటాపాట ఎత్తుకోండు ముఖ్యమంత్రి అని చెప్పి. ఇప్పుడు వచ్చే అర్హతలు 23% బీసీలకు దక్కిద్దా లేదా అని అనుమానం, ఒక ప్రశ్న వేసింది నమస్తే తెలంగాణ. వాస్తవం కూడా అనిపిస్తుంది, ఎందుకంటే 50% దాటద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలు అక్కడ ఇదే చేస్తున్నాయి, 50% దాటకుండా. ఎస్సీ, ఎస్టీ మినహా మిగతా వాటన్నింటినీ జనరల్ స్థానాలుగా మార్చే ప్రమాదం కూడా ఉందట. నాలుక పొడుగు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ, మేము వస్తే 42% చేస్తాం అని. ఇవాళ 42 కాదు 22 చేసినా దేవుడు దిక్కు అన్నట్టుంది. అది జాలురా నాయన అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అసలు 23% అన్న ఉంటాయా, 23%తో అనబోతారా, లేకపోతే ఎత్తేస్తారా, మొత్తానికి అన్నీ ఓపెన్ చేస్తారా అనేది ఇప్పుడు పెద్ద చర్చ. సీఎం నోట అందుకే పార్టీ కోట అనే కోట ఇస్తాం, మేము పార్టీలో కోట ఇస్తాం, పార్టీలో కోట ఇస్తాం అనే ఒక వార్త వచ్చింది. అంటే దాదాపుగా అది అయినట్టే, అది ఇచ్చే పరిస్థితి లేదు, ఇయ్యలేడు కూడా, అది కాదు మన కాదు. ప్రతి మహిళకు సర్కారు 35,000 బాకీ ఉంది. తులం బంగారము, స్కూటీలు అదనంగా. మహిళా దినోత్సవంలోపే చెల్లించాలి, లేదంటే ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. త్వరలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. తులం బంగారం, స్కూటీలు ఏమైనాయి? ప్రతి మహిళకు సర్కారు 35,000 బాకీ ఉందని చెప్పి ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న మార్చి 8 రోజు మహిళా దినోత్సవం ఉంటుంది. ఆ మార్చి 8 లోపు ఇవన్నీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్క మహిళకు 2,500 నెలకి ఇస్తున్నాడు. 2,500 ఇంటూ 12 నెలలు వేస్తే 30,000, మళ్ళీ 12 కాక ఇంకో 2 నెలలు కలిసినాయి, ఈ ఒక 5,000, 35,000 అదే బాకీ అంటుంది. 14 నెలలకు 35,000 బాకీ ఉన్నాడు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం బాకీ ఉండు, స్కూటీలు బాకీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మహిళలకు 1 కోటి మంది మహిళలకు హామీ ఇచ్చి మోసం చేసిండు. కాబట్టి ఈ మోసానికి విరుగుడు ఏంటంటే మార్చి 8 లోపు మహిళా దినోత్సవం లోపుకి ఇట్లా మీరు వీటిని నెరవేర్చకపోతే మహిళా లోకాన్ని జాగృతం చేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కోసం పోరాటం చేస్తా అని జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న చెబుతున్నారు. తులం బంగారం, స్కూటీ గురించి కూడా అడిగింది. అంటే చదువుకునే వాళ్ళకి స్కూటీలు ఇస్తానన్నారుగా, దానికి ఇది ఒక వార్త. నవ తెలంగాణ పద్దు కాదు పంచాయతీ ముద్దు, ఆ తర్వాత బడ్జెట్ అంటున్న ఉన్నతాధికారులు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ, 16 లేదు 17 ఎలక్షన్ షెడ్యూల్. వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తికి సన్నాహాలు. 15 మంత్రివర్గ భేటీ. పద్దు అంటే బడ్జెట్ అనమాట. ముందు బడ్జెట్ కాదురా నాయన, పంచాయతీ ఎన్నికలు పెడదాం ఫస్ట్, దాని తర్వాత బడ్జెట్ సమావేశాలు పెడదామని గవర్నమెంట్ అధికారులు ఆలోచిస్తున్నారట. అంటే పద్దు పెట్టాలంటే మార్చిలో పెడతారు, అప్పటిదాకా ఎన్నికలు పూర్తి చేయాలి. ఇప్పుడు ఈ నెల 16, 17లో నోటిఫికేషన్ ఇవ్వాలి, షెడ్యూల్ ఇచ్చేసి ఫిబ్రవరి ఆఖరికల్లా ఎన్నికలు క్లోజ్ చేయాలంటున్నాడు. పంచాయతీ ఎంపీటీసీ, జడ్పీటీసీ క్లోజ్ చేసి అప్పుడు బడ్జెట్ పెడదాం మార్చి నెలలో అనేది. ఇది వాళ్ళు అంటే గవర్నమెంట్ ఆలోచిస్తుందట ఆ రకంగా.
ఇది నవ తెలంగాణకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.